ఒక ఎంపీకి పోటీ చేయాలంటే, పార్లమెంట్‌కి మీరు పోటీ చేయాలంటే, మీరు రూ. 25,000 ఎలక్షన్ కమిషన్‌కి ఫీజు కట్టాలి. లేదు ఒక ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారంటే ఒక 10,000 ఫీజు కడితే సరిపోతుంది. బట్ అలా కాకుండా మీరు ఎలక్షన్‌లో కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయారా, గెలిచారా, మీకు అన్యాయం జరిగిందని మీకు డౌట్ వచ్చి మీరు గనక ఎలక్షన్ కమిషన్ దగ్గరికెళ్ళి, అయ్యా ఈవీఎంలు, ఈవీప్యాడ్‌లు ఒకసారి చెక్ చేయండి అయ్యా అని చెప్పాలంటే 45,000 కట్టాలి. దగ్గర 50,000 మొత్తం ఫీజులు కలిపి. అసలు ఎందుకు ఇంత ఫీజు అంటూ సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. అంటే ఎవరిని కూడా 50,000 కట్టి ఇప్పుడు 50,000 వేస్ట్, అసలే ఓడిపోయి ఉన్నాం, 50,000 కట్టినా కూడా వాళ్ళు చూపిస్తారా? ఇలా వాళ్ళని డిమోటివేట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ 40,000 నుంచి 50,000 ఫీజు పెట్టింది. ఎందుకు? 3-4 టైమ్స్ ఎక్స్ట్రా ఎందుకు కట్టాలి? ఈవీఎంలు, ఈవీప్యాట్లు చెక్ చేయడం కోసం కట్టాలంటే ఎస్ కట్టాలి. సో రీవెరిఫికేషన్ పెట్టమంటే పెట్టరు. ఇప్పుడు నిజంగా రీవెరిఫికేషన్ పెట్టమని అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, పెట్టారా? పెట్టలా. మళ్ళీ రీపోలింగ్ చేస్తాం కాబట్టి మాక్ పోలింగ్ అని చెప్తున్నారు. అలా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న ఇద్దరికి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రీవెరిఫికేషన్ చేయలేదు. ఒకవేళ 45 రోజుల లోపు ఏ వ్యక్తి అయినా రీవెరిఫికేషన్కి 50,000 కట్టి వెళ్ళవచ్చు. ఆ రీవెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత 45 రోజులు టైం ఉంది కదా, ఎవరైనా రీవెరిఫికేషన్ అప్లై చేస్తే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈవీఎంలు ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు అందులో ఉన్న డేటా, వీవీప్యాడ్స్, వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి డేటా ఏది కూడా డిలీట్ చేయకూడదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎలా డిలీట్ చేసింది ఆ విషయం తెలియాల్సింది. కానీ ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది.